బ్రేకింగ్ న్యూస్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎయిర్ ఏషియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. కౌలాలంపూర్ నుంచి శంషాబాద్ వస్తున్న ఎయిర్ ఏషియా విమానం గాలిలో ఉండగానే సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ విషయాన్ని వెంటనే ఏటీసీ అధికారులకు తెలపడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రోటోకాల్ ను అమలు చేశారు. అయితే విమానం సేఫ్ గా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ విమానంలో 70 మంది ప్రయాణికులున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఎయిర్ ఏషియా విమానం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. అసలు ఎయిర్ ఏషియా విమానంలో వచ్చిన ఇష్యూ ఏంటి? కోలంపూర్ నుంచి శంషాబాద్ కు వస్తున్నటువంటి ఎయిర్ ఏషియా విమానంలో సాంకేతిక ప్రాబ్లం పైలట్ గుర్తించడం జరిగింది. దీంతో ఏటీసీకి సమాచారం ఇచ్చి అలర్ట్ చేయడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉదయం 4:30కి ఎయిర్పోర్ట్ సిబ్బంది అంతా కూడా అలర్ట్ అయ్యి అంబులెన్స్లని అదేవిధంగా మెడికల్ ఎక్విప్మెంట్ అంతా కూడా సిద్ధం చేశారు. ల్యాండింగ్ సమయంలో ఎలాంటి ప్రాబ్లం ఏమైనా వస్తే ఖచ్చితంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేందుకు అక్కడ ఏర్పాట్లు చేశారు. కానీ పైలట్ సురక్షితంగా సేఫ్ ల్యాండింగ్ చేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. గాలిలో ఉన్నప్పుడే సాంకేతికమైనటువంటి లోపాలు గుర్తించడం జరిగింది. వెంటనే ఈటీసీకి సమాచారం ఇవ్వడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వస్తుంది. ఎలాంటి ఘటన జరిగితే అలర్ట్ గా ఉండాలని చెప్పేసి కూడా సమాచారం ఇవ్వడంతో 4:30కే ల్యాండ్ కావాల్సిన విమానం టైంకి ల్యాండ్ అయింది. కానీ ల్యాండింగ్ సమయంలో ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఏటీసీకి సమాచారం ఇవ్వడంతో సేఫ్ గా విమానం ల్యాండ్ కావడంతోనే అందరూ ఊపిరి పీల్చుకోవడం జరిగింది. ఆ విమానంలో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ కూడా ఒక్కసారిగా విమానంలో సాంకేతిక ప్రాబ్లం తలెత్తిందని తెలియడంతో ఒక్కసారిగా అక్కడ భయపడ్డట్టుగా అధికారులు చెప్పడం జరిగింది. అందరూ కూడా ఈ విమానం సేఫ్ గా ల్యాండ్ కావడంతో ఊపిరి పీల్చుకోవడం జరిగింది. ఒకవేళ ఎలాంటి ప్రాబ్లం ఎదురైనా వాటన్నింటినీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఏర్పాట్లు అన్ని చేశారు. కానీ విమానం సేఫ్ గా ల్యాండ్ కావడంతో ఊపిరి పీల్చుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సురేష్.